వెల్కమ్ బ్యాక్ టు బిందాస్ అమ్మాయి బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో చాలా రోజులైంది కదా గాయస్, మనమైతే ఇప్పుడు చంద్రముఖి మూవీ షూట్ చేసిన ప్యాలెస్కి వెళ్తున్నాము. అదే బెంగళూరు ప్యాలెస్. దీన్నైతే 1862లో స్టార్ట్ చేశారు. 1944లో అయితే మొత్తం పూర్తయిందంట. మనకి ఇక్కడ సైడ్కే మనకి పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఉంది. సో ఫైనల్లీ రీచ్డ్ బెంగళూరు ప్యాలెస్. సో ఇది ఇంగ్లాండ్లో ఉన్న విజిటర్స్ కాశీల యొక్క ఒక చిన్న నామూనా లెక్క ఉండేటట్లు కట్టించారంట. ప్రస్తుతం అయితే మైసూర్ రాజకుటుంబం యొక్క ప్రస్తుత వారసుడు నరసింహరాజు వాడయార్లో అయితే దీన్ని చూసుకుంటున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే ఎంట్రన్స్. మనకి టికెట్ కౌంటర్ కూడా. టికెట్ ఛార్జెస్ వచ్చేసి ఇండియన్ వాళ్ళకి 210 రూపీస్, అదర్ కంట్రీస్ వాళ్ళకైతే 410 రూపీస్ ఉంది. కెమెరా ఛార్జెస్ సపరేట్. టైమింగ్స్ అయితే 10 AM to 5:30 PM. ఇదే వెయిటింగ్ హాల్. చైర్స్ కూడా అప్పటి కాలంలో. ఇక్కడ ఫ్రీ ఆడియో గైడ్ అయితే ఉంది. మనం ఏదైనా ఐడి ప్రూఫ్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకి మొబైల్ అండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారు. చూడండి, నా చేతిలో ఉంటుంది. మనం ఆ మొబైల్లో మనం ఫ్రీగా మన లాంగ్వేజ్ ఏంటో మనం సెలెక్ట్ చేసుకొని వినొచ్చు. ఇక్కడ కనిపించేది మైసూర్ ప్యాలెస్ రాజు అయిన చామరాజు వాడయార్. ఇక్కడ మీరు సరిగ్గా చూడండి, చంద్రముఖి మూవీలో కూడా ఎంట్రన్స్ ఇలానే ఉంటుంది. ఆ ఏనుగు ఇదంతా మొత్తం రోజ్ వుడ్నే వాడారు. పైకి వెళ్తూ మాట్లాడదాం. స్టార్టింగ్ ఇక్కడ మనకి రాజదర్బార్ హాల్ ఉంది. రాజుగారులు ఏమైనా సమస్య ఉంటే ఇక్కడే చర్చించేవారంట. ఇవన్నీ అప్పటి కాలం చైర్సే. ఇక్కడ మిడిల్లో కనిపించే మిర్రర్ దగ్గరే రాజుగారు కూర్చునే వాళ్ళంట. ఇక్కడ మొత్తం మనకి రాజముద్రలు, పెయింటింగ్సే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అప్పటి కాలంలో ఎంటర్టైన్మెంట్కి టీవీలు, మొబైల్స్ లేవు కదా, వాళ్ళకి పెయింటింగ్ ద్వారానే ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇంకా చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. మనం ఎక్కువ ఇక్కడ ఇంకా ఆర్కిటెక్చర్నే చూడాలి. ఇక్కడ మనకి స్టాండ్ లాగా ఆడియో అని ఉంది కదా, దానిపైన మనకి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మనకి ఇచ్చిన మొబైల్లో మనం టైప్ చేస్తే మనకి ఆడియో వచ్చేస్తుంది. ఇక్కడ రాణి గదులు, రాజుల గదులు ఉన్నాయి, కానీ క్లోజ్ చేసి పెట్టారు. ప్రతి ఒక్క పెయింటింగ్ వెనకాల ఖచ్చితంగా స్టోరీ, ఏదో ఒక స్టోరీ ఉండే ఉంటుంది. మొత్తం మనకి ఇక్కడ డిజైన్ని, ఆర్కిటెక్చర్ని ఎక్కువ చూడొచ్చు మనం. చాలామంది ఇక్కడ చూడడానికి వస్తూ ఉన్నారు, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా. అప్పటి కాలంలో రాజులు వేటకెళ్ళి జంతువులను చంపేవాళ్ళు కదా. ఇక్కడ ఏనుగు కాళ్ళు ఉన్నాయి. ఏనుగు కాళ్ళతోని స్టూల్స్ని అయితే చేశారు. ఎవరు ముట్టుకోకుండా అయితే గ్లాస్లో అయితే పెట్టుంచారు. ఇంకా పక్కనే ఏనుగు తొండంతో అయితే ఫ్లవర్ హౌస్ కూడా చేశారు. పైన మనకి ఫోటోగ్రాఫ్స్ అప్పటికి కాలానికి సంబంధించినవి ఉన్నాయి. ఇవి అప్పటి కాలంలో యూజ్ చేసిన ప్లేట్స్, గ్లాసులు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇక్కడ రోజ్ వుడ్డే యూజ్ చేశారు. ఇక్కడ మీరు ముందుకెళ్తే ఒక సీన్ మీకు గుర్తుకు రావాలి. స్టెప్స్ చూస్తే, ఈ స్టెప్స్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? పైనే చంద్రముఖి రూము. చాలా వరకు మనకి ఫోటోగ్రాఫ్సే కనిపిస్తుంటాయి. ఇగో ఇక్కడ చూడండి, అదర్ కంట్రీ వాళ్ళు. చాలా వరకు రూమ్స్ కూడా క్లోజ్ చేసే పెట్టారు. వాటర్ ఫౌంటైన్ అది. కిందికి వెళ్ళినప్పుడు చూద్దాం. చూడండి ప్యాలెస్ ఎలా డిజైన్ చేస్తారు. బెంగళూరు ప్యాలెస్లో అయితే మనకి ఇప్పటివరకు 100 సంఖ్యలలో సినిమాలు అయితే తీశారంట. టాలీవుడ్, బాలీవుడ్ ప్రతి దాంట్లో తీశారు. కిందికి వచ్చేసాం మనం. నాకైతే క్యూరియాసిటీ ఉండే, అసలు ఆ రూమ్స్లో ఏముంది, ఎందుకు క్లోజ్ చేసి పెట్టారు, అంటే ఒకప్పుడు ఓపెన్లోనే ఉన్నాయా అని చాలా వరకు అనుకుండే. మీరు ఈ స్టెప్స్ని గమనించారా? రజనీకాంత్ స్టిక్ పట్టుకొని స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు, నేనేం దిగుతూ ఉన్నాను. ఈ మొత్తం రాజముద్రికలే.
ఇక్కడ కొన్ని బ్రిటిష్ వాళ్ళ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, బట్ అవైతే రియల్ కాదు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో ఒరిజినల్ తీసుకొని వెళ్ళి వాళ్ళు మ్యూజియంలో పెట్టుకున్నారు. ఇక్కడ మొత్తం లైక్ అంటే డూప్లికేట్ ఉన్నట్లు. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మనకి ఇవి గిఫ్ట్స్ కనిపిస్తున్నాయి. ఇవి నిజంగానే గిఫ్ట్స్. అంటే ఎవరైనా రాజులు కానీ రాణులు కానీ ప్యాలెస్కి వచ్చినప్పుడు ఏదో ఒక గిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొని వచ్చేవాళ్ళు. అవే ఈ గిఫ్ట్స్. చాలా వరకు ఫొటోసే ఉంటాయి. మనకి బోర్ కొట్టిద్దేమో అనుకుంటారు, కానీ దీని యొక్క చరిత్ర మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1 అవర్ వీడియో సరిపోదు. 2-3 అవర్స్ వీడియో అయితే కావాలి. ఖచ్చితంగా అయితే మీరు విజిట్ చేయండి, బాగుంటుంది. ఇక్కడ కిందికి వచ్చేసాం మనం. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ మనకు కూర్చోవడానికి చైర్స్ లాగా కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి కింద రాజులు రాణులు కూర్చునే వాళ్ళంట. ఈవినింగ్ టైంలో కూర్చుంటారు కదా, ప్రశాంతంగా ఉంది చూడడానికి ప్లేస్ కూడా. పక్కనే మనకి ఇక్కడ ఆఫీస్ ఉంది. అప్పటి ఫర్నిచరే ఉంది ఇక్కడ, మొత్తం చైర్స్, టేబుల్స్. ఈ ఆఫీస్లో మనకి అప్పటి కాలంలో ఉన్న న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి మనకి ఫోటో ఫ్రేమ్స్లో అయితే పెట్టుంచారు. బాగుంది కదా ప్రశాంతంగా. అందుకనేమో రాజులు రాణులు ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఇంకా బయటికి వెళ్దాం. బయటకు వచ్చేసాను. ఇక్కడ మనకి బయటకు వచ్చాక ఫ్రంట్లో మనకి గ్రీనరీ కొంచెం పార్క్ లెక్క అయితే ఉంటుంది. చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇదే ఇక్కడ కూర్చోవడానికి గ్రీనరీ లాగా పార్క్ లాగా ఉండదని చెప్పాను కదా. ఇక్కడ నుంచి మనకి ప్యాలెస్ కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్, డోంట్ మిస్ ఇట్.